వందనాలండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, సమయంలో రోమా పుస్తకం నుంచి మీ యొక్క లేఖన భాగాలను, మీ సత్యాన్ని మేము చదవబోతుండగా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలాన్ని దయచేయండి. మీ చిత్తమైతే ఈ యొక్క పాఠ్యాంశాలను వినుతున్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులను ఆశీర్వదించండి. అలాగే బోధిస్తున్నటువంటి మీ దాసుని మీరు ఆశీర్వదించండి. మేము మా తండ్రి మీ యొక్క కుమారుడు యేసు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానంలో ఎదిగి సంపూర్ణమగుటకు సాగిపోవడం సాయం చేయాలని ఈ రాత్రి కాల దీవెనతో తరగతంతట్లు మీ యొక్క ఆపదలు ఉంచండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. రోమా 1వ అధ్యాయము. అందరికి వందనాలండి. ఒకటి నుంచి 17 వచనాల వరకు ఆయన సువార్తను పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ 16వ వచనాన్ని మనం ఈరోజు గమనించవలసినటువంటి లేదా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రక్షణ పొందుతున్న వారికి దేవుని యొక్క శక్తిగా సువార్త ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. 15వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించినట్లు పిలువబడ్డాడు. చూడండి, యూదులు గ్రీస్ దేశస్తులు కానీ ఆయన ఏ విధమైనటువంటి రుణస్థుడు కాకపోయినప్పటికీ కూడా క్రీస్తుకు మాత్రం అన్ని విషయాల్లో రుణస్థుడై ఉన్నానని చెప్పి పౌలు చెప్తున్నాడు. 15వ వచనాన్ని మనం పౌలు రోమాలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించుతున్నట్లు రుణస్థున్నై ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. సువార్త మొదటి మూలపాఠాల్లో భాగమైతే సహోదరులకి సువార్తను ఎందుకు బోధించాలనుకుంటున్నాడు పౌలు గారు? సువార్త అనగా అర్థం ఏమిటి? హెబ్రీ 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. దీన్ని మనము మూలపాఠములు అని మనం పిలుస్తాం. చూడండి, మూలపాఠాలంటే మనం ఏమని పిలుస్తున్నామంటే, ఒకరిని క్రీస్తులోనికి మారుమనసు పొందినట్లుగా మనము బోధించేటువంటి పాఠాలని మూలపాఠాలు అని పిలుస్తాం. హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనంలో, హెబ్రీ 5:12 చదువుతాం. చూడండి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఓకే, చూడండి, సువార్తలో మూలపాఠాలు అని అంటే మొదట మనం ఏమైతే బోధిస్తామో వాటిని మూలపాఠములు అని పిలుస్తారు.
that's just the first principle. The rest of the New Testament is the rest of the gospel. చూడండి, అవి మూలపాఠాలైతే మిగతా క్రొత్త నిబంధన అంతా కూడా మిగతా మరి భాగమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. In 1 Peter 4 verse 11. మొదటి పేతురు 4వ అధ్యాయము 11వ వచనంలో, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఓకే, So here, if we speak, we should speak as the oracles of God. మనము బోధిస్తే దేవుని యొక్క వాక్యములను దేవోక్తులను మాత్రమే బోధించవలను. And so the gospel is the whole New Testament, not just first principle. సువార్త అంటే ఏదో మొదటి మూలపాఠములు మాత్రమే కాకుండా క్రొత్త నిబంధన అంతా కూడా కలిపి సువార్త అని అంటారు. So Romans 4:16. రోమ 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, రోమ 4:16, ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రం కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనది ఆయను. ఓకే, So Romans 1:16, Paul's not ashamed of the gospel. రోమా 1:16లో పౌలు సువార్త విషయమే సిగ్గుపడివాడిని కాను అని చెప్తున్నాడు. The gospel is the power of God unto salvation. సువార్త అనేది రక్షణకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని చెప్పంటున్నాడు. రక్షింపబడు వారికి దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్తున్నాడు. So there's more than one definition of salvation. రక్షణ అనేటువంటి పదానికి ఒక అర్థం కంటే కూడా ఎక్కువ అర్థాలు ఉన్నాయి. So let's look at some of these definitions of salvation. ఒకటి మీద పెట్టి ఈ యొక్క భాగాల్లో కొన్నిటిని మనం చూద్దాము. We know that we're saved from our sins. మన యొక్క పాపాలలో నుంచి మనం రక్షణ పొందాము అనేటువంటి విషయం మనకు తెలుసు. And in 2 Timothy 2, 2 తిమోతి 2వ అధ్యాయంలో verse 26. 26వ వచనము, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. Okay, so we're saved from captivity to Satan. సాతాను యొక్క చెరలో నుంచి మనం రక్షణ పొంది ఉన్నాము. All right, we're Philippians the first chapter. ఫిలిప్పి 1వ అధ్యాయము, Sorry, Philippians 2:12. క్షమించాలి, ఫిలిప్పి 2:12. There's another salvation. మరొక రక్షణ ఇక్కడ చెప్పబడి ఉన్నది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. So this is not the initial salvation. This is another salvation. చూడండి, ఇది ప్రాథమికమైనటువంటి రక్షణ కాదు. ఇది ఇంకొక రక్షణ అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి. And he tells us that we are to work out our own salvation. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము మన సొంత రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. So we need to do that with fear and trembling. మనం భయముతోనూ వణుకుతోనూ దాన్ని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. So we need to pay attention. This salvation, it's part of the gospel. ఈ యొక్క రక్షణ అనేది స్వార్థలో ఒక భాగమై ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అక్కడ కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. Then we also have Romans the 13th chapter. అలాగే మనకు రోమ 13వ అధ్యాయంలో కూడా మనం చూడగలము. Verse 11. 11వ వచనము,
మరియు మీరు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. Okay, so our salvation is nearer than what we believe what salvation is. చూడండి, ఈ యొక్క రక్షణ గురించి మనం చూసినప్పుడు మన యొక్క రక్షణ అనేది కొత్తదై ఉన్నదని చెప్పి మనం గమనించవలసినటువంటి వారమే ఉన్నాం. మరొక రక్షణ గురించి కూడా మాట్లాడబడుచు ఉన్నది. ఈ యొక్క రక్షణ అనేది అంత్య దినములలో లేదా చివరి దినాన బయలుపరచబడబోతున్నటువంటి రక్షణ అంటున్నాడు. మనము మన యొక్క సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. మొదటి పేతురు 1:5 తిప్పుకుందాము. మొదటి పేతురు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతాము. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అలాగే 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. మనము పరిగెత్తుట కోసము ఒక పరుగు అనేది మన ఎదుట ఉన్నది. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనాలు చదివినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఓకే, పౌలుకి ఈ సమయంలో కిరీటం అనేది ఇంకా రాలేదు. ఆయన ఇంకనూ కూడా పరిగెత్తుతూనే ఉన్నాడు. మనము కిరీటమును పొందటానికి ముందుగా పరిగెత్తినట్లు మనకు ఒక పరుగు ఉన్నదా? చూడండి, అనేక మంది ఏమనుకుంటున్నారంటే మనం ఎప్పుడైతే చనిపోతున్నామో అప్పుడే మన పరుగును ముగిస్తున్నాము అని అనుకుంటున్నారు. చూడండి, గమనించాలా, నేను ప్రశ్నలే ఇక్కడ అడుగుతున్నాను కానీ ఏమై ఉన్నదనే విషయం మాత్రం నేను మీతో చెప్పట్లేదు. లేఖనాల్లో ఆయన ఏం చెప్పాడో వాటిని మనం చదువుతున్నాము. ఇప్పుడు ఫిలిప్పి 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుతాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక
క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇదివరకే నేను గెలిచినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. పౌలు ఇంకనూ ఇక్కడ పరిగెత్తుతూనే ఉన్నాడు పత్రిక సమయంలో. 11వ వచనంలో ఎందుకు పరిగెత్తుతున్నాడు ఆయన? అక్కడ కిరీటం కోసము పరిగెత్తుతున్నాడు. మృతుల పునరుత్థానాన్ని పొందవలననేటువంటి దానికోసం పరిగెత్తుతున్నాడు. ఇంకను వాట్ బ్రదర్ అగైన్ బ్రదర్ ఓకే. ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక రాసే సమయంలో పౌలు మృతుల పునరుత్థానాన్ని పొంది ఉండేనా? 12వ వచనంలో చాలా తేటగా వివరిస్తున్నాడు. మృతుల పునరుత్థానాన్ని ఇంకనూ పొందలేదు అని చెప్తున్నాడు. చూడండి, పౌలు ఏదో ఒక దాన్ని పొందుట కోసము ఇక్కడ పిలువబడి ఉన్నానని చెప్తున్నాడు. నేను క్రీస్తు చేత ఎందుకోసమైతే పట్టబడుతున్నో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుతున్నాను అని చెప్తున్నాడు. 13వ వచనం చదువుదాము. ఫిలిప్పీ 3వ అధ్యాయము 13వ వచనం చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటికి కొరకై వేగిరపడుచు ఉన్నాను. ఇక్కడ గతించిపోయినటువంటి వాటిని మర్చిపోయి ఉన్నాడు. చూడండి, ఇక్కడ గురి యొద్దకే పరిగెత్తుతున్నానని చెప్పి 14వ వచనంలో చెప్తున్నాడు. 14వ వచనంలో ఆయన గురి యొద్దకే పరిగెత్తిన తర్వాత ఏమవుతుంది? ఆ యొక్క బహుమానాన్ని పొందబోతున్నాడు. ఆ యొక్క బహుమానం ఏమిటో మనం చదివి ఉన్నాం ఇప్పుడే. అది జీవ కిరీటము అయ్యున్నది. 2 తిమోతి 4వ అధ్యాయంలో 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా పరుగు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించడం. ఓకే. పౌలు తన పరుగును తుదముట్టించాడా ఇక్కడ? చూడండి, ఇక్కడ నా యొక్క పరుగును తుదముట్టించితని అని పౌలు చెప్తున్నాడు. అతను తన పరుగును తుదముట్టించడం వలన అతనికి దొరికినటువంటి బహుమానం ఏంటి? ఇక్కడ 8వ వచనంలో అతనికి కిరీటము ఉన్నది. చూడండి, పౌలు తను పరుగును తుదముట్టించిన తర్వాత కిరీటాన్ని పొందాడా, లేక పౌలు మరణించిన తర్వాత కిరీటాన్ని పొందాడా? ప్రకటన 3వ అధ్యాయము
Philadelphia. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి వారికి రాస్తున్నాడు ఆయన. And let's read verse 11. 11వ వచనం చదువుదాము. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుము. So do they already have the crown? వీరికి ఇక్కడ ముందుగానే కిరీటం ఉన్నదా? Well, if you're not married, I said don't let anyone take your wife. What would you say? చూడండి, మీకు పెండ్లే కాలేదు, మీ భార్యను ఎవడు ఎత్తుకుపోకుండా చూసుకోండి అని చెప్పంటే దానికి అర్థం ఏంటి? Well, if these people don't have a crown, would you say don't let any man take it? చూడండి, ఈ యొక్క ప్రజలకి కిరీటం లేకుండా ఉన్నట్లయితే ఎవడు కూడా దాన్ని అపహరించుకున్నట్లుగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడి ఉంటుందా? And why do they already have the crown? వారికి ముందుగానే ఎందుకు కిరీటము కలిగి ఉన్నారు? Verse 10, they had already kept the word of his patience. చూడండి, 10వ వచనంలో వాక్యమును వారు ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని గైకున్నారు కాబట్టి They had finished the race. వారు పరుగును తుదముట్టించారు కనుక. So we're commanded to run that race. మనము ఆ యొక్క పరుగును పరిగెత్తినట్లుగా ఆజ్ఞాపించబడి ఉన్నాము. Hebrews 12, హెబ్రీ 12వ అధ్యాయము, verses 1 to 3. హెబ్రీ 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి బాధమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకును కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుతూ మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రార్థనలు ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోండి. ఓకే, So can we refuse to run this race and still get the crown? మనం ఈ యొక్క పరుగు పందెమును పరిగెత్తడానికి నిరాకరించిన ఎడల మనకి బహుమానము లేదా కిరీటం దొరుకుతున్నదా? Well, we might think we can. మనం ఒకవేళ మనకు దొరుకుతుందని చెప్పి అనుకోవచ్చు. But when God commands us to teach those that we baptize to observe all things He's commanded, these verses are included. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని విని బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా నేను ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటిని గైకొనుడి అని చెప్పి ఆయన చెప్పినటువంటి భాగంలో ఈ మాటలు కూడా ఇమిడి ఉన్నాయి. So we need to run this race. That should be our mind. మన యొక్క మనస్సు మనం ఆ యొక్క పరుగులో పరిగెత్తాలనేది కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. So how do we work out our own salvation with fear and trembling? మన యొక్క సొంత రక్షణను మనము ఎలాగూ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోగలము? By running this race. ఈ యొక్క పరుగులో పరిగెత్తుట ద్వారా. So we need to have the rest of the gospel to know how to run the race. ఆ యొక్క పరుగులో ఎలాగూ మనం పరిగెత్తగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసం మరి సువార్తను మనం అంటే మిగతా సువార్తలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. So 2 Timothy 2:5 again. 2 తిమోతి 2:5 మరొకసారి చదువుదాము. 2 తిమోతి 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఓకే, So what if we don't know the rules? మనకు ఆ యొక్క నియమాలు తెలియకపోతే ఏమవుతుంది? So the rest of the gospel tells us the rules. మిగతా స్వార్థ అంతా కూడా దాంట్లో ఉన్న నియమాలను మనకు చెప్తున్నది. All right, so he describes those rules in Romans 1:17. రోమా 1:17లో ఆ యొక్క సూత్రాలను లేదా ఆ యొక్క నియమాలను మనకు చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు.
రోమా 1:17 చదువుదాము. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Okay, so the righteousness of God is revealed. దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది. So what is the righteousness of God? దేవుని యొక్క నీతి ఏమై ఉన్నది? That's what the gospel reveals. అదే బయలుపరచబడినటువంటి స్వార్థ అయి ఉన్నది. Let's see this righteousness of God in Romans 3. రోమా 3వ అధ్యాయంలో ఈ బయలుపరచబడిన నీతి ఏమై ఉన్నదో చూద్దాము. Let's read 21 to 26. 21 నుంచి 26 వచనాలు చదువుదాము. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడిన యుడుటకు ఆయనను అలాగు చేసెను. So verse 21 we find a kind of righteousness of God. ఇక్కడ 21వ వచనంలో దేవుని రకమైనటువంటి నీతిని ఇక్కడ మనం చూస్తున్నాం. And that's the righteousness without the law of Moses. ఈ యొక్క నీతి మోషే ధర్మశాస్త్రం లేకుండా కలిగేటువంటి నీతి అయి ఉన్నది. And some say, well, we're not under any law at all. కొంతమంది ఏం చెప్తున్నారంటే మనము ఏ యొక్క చట్టం కింద కూడా నేడు లేము అని చెప్తున్నారు. But we know Galatians 6:2 says we fulfill the law of Christ. చూడండి, గలతీ 6వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు నియమాన్ని లేదా చట్టాన్ని మనం నెరవేర్చున్నాము అని చెప్తున్నాడు అక్కడ. We're under law of Christ. మనము క్రీస్తు యొక్క చట్టం కింద ఇప్పుడు ఉన్నాము. So this righteousness of God is manifested without the law of Moses. ఈ యొక్క నీతి మోషే ధర్మశాస్త్రం లేకుండా మనకు బయలుపరచబడి ఉన్నది. But this righteousness of God is witnessed by the law and the prophets. That's the law of Moses. చూడండి, ఈ యొక్క నీతికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. So verse 22, 22వ వచనంలో how does that righteousness come? ఆ యొక్క నీతి ఎలాగొచ్చినది? It comes by faith in Jesus Christ. యేసునందు విశ్వాసం ఉంచడం వలన ఆ యొక్క నీతి వచ్చినది. But this doesn't say the faith in Christ, it says the faith of Christ. చూడండి, ఇక్కడ క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం వలన వచ్చిందని చెప్పలేదు. క్రీస్తు యొక్క విశ్వాసం వలన చెప్తున్నాడు. క్రీస్తు నందరి విశ్వాసం వలన చెప్తున్నాడు. It's the genitive case. ఇది గ్రామర్ లో జెనిటివ్ కేస్ అని చెప్పబడి ఉన్నది. This is the faith that belongs to Jesus. ఈ యొక్క విశ్వాసము యేసుకు చెందినదై ఉన్నది. Well, we need to have His love. మనకు ఆయన యొక్క ప్రేమ అవసరమై ఉన్నది. And to have His love, we must have the same kind of faith He had. మనకు ఆయన యొక్క ప్రేమ కావాలంటే ఆయనకి ఎలాంటి విశ్వాసం ఉన్నదో అదే విధమైన విశ్వాసం మనమును కలిగి ఉండవలను. And this righteousness of God is on all them that believe. చూడండి, ఆ యొక్క దేవుని నీతి అనేది ఎవరైతే యేసుని నమ్ముతారో నమ్మేటువంటి ప్రతి వారికి కూడా కలుగుతున్నదని చెప్తున్నాడు. All right, verse 24, we're justified freely by His grace. చూడండి, 24వ వచనం చెప్తున్నాడు, ఆయన కృపచేతనే ఉచితముగా మనం నీతిమంతునిగా తీర్చబడుతున్నాము అంటున్నాడు. Okay, so God is working in His children. దేవుడు తన పిల్లల యందు క్రియ చేస్తున్నాడు. And He
doesn't charge any price. ఏ విధమైనటువంటి రొక్కాన్ని ఆయన మన యొద్ద వసూలు చేయట్లేదు. And then verse 25. 25వ వచనంలో He declares God's righteousness for the remission of sins that are past. చూడండి, ప్రాచీన పాపములను మరి క్షమించినట్లు ఉపేక్షించినట్లు దేవుని యొక్క నీతి కనబరచవాలని చెప్పి చూస్తున్నాడు. And so again he says he's declaring this righteousness, verse 26. 26వ వచనంలో మరలా ఆ యొక్క నీతిని ఆయన బయలుపరుస్తున్నాడు. All right, and let's read 26 again. మరలా 26వ వచనాన్ని చదువుదాము. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడిని ఉండుటకు ఆయన అలాగు చేసెను. Okay, so here this is the present active participle in verse 26. 26వ వచనంలో ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపల్ అంటే గ్రామర్ లో ప్రస్తుతము జరుగుతున్నట్టు క్రియ అయి ఉన్నది. He's in the process of making men righteous. మనుషుల్ని నీతిమంతులుగా చేసేటువంటి క్రమంలో ఆయన ఉన్నాడు. So how does he make men righteous? ఎలాగూ మనుషులను ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు? 1 John 3 verse 7. 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనము. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. So who's righteous in this verse? ఈ వచనంలో ఎవరు నీతిమంతులై ఉన్నారు? Now some say, well, we get all the righteousness of Christ as a gift. చూడండి, కొంతమంది ఏం చెప్తున్నారంటే క్రీస్తు యొక్క నీతి అంతా కూడా మనకు ఒక బహుమానంగా మరి ఒక బహుమానంగా దొరికిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. Lord willing, we'll deal with that in Romans the 5th chapter. ప్రభు చిత్తమైతే రోమా 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం దాన్ని చదువుదాము. But that righteousness he gives is not all the righteousness of Christ as a gift. చూడండి, ఆ యొక్క నీతి అనేది క్రీస్తు యొక్క సర్వనీతిని అంటే సమస్త నీతిని మనకు ఒక బహుమానంగా ఆయన ఇవ్వట్లేదు. In Romans 5:18, that righteousness goes on all men. రోమా 5:18లో ఆ యొక్క నీతి అనేది మనుషులందరి మీదకి వస్తున్నది. If that's true, then all the righteousness of Christ goes on all men, then everybody's going to be saved. అది రైట్ అయితే, అది నిజమైతే మరి మనుషులందరూ కూడా అంటే యేసు యొక్క నీతి సమస్త మనుషులకి వస్తున్నది ఉచితంగా అంటే మరి అది మనుషులందరూ కూడా రక్షణ పొందుతారు. But Lord willing, we'll deal with that in Romans 5. ప్రభు చిత్తమైతే ఆ యొక్క అంశాన్ని సబ్జెక్ట్ వచ్చినప్పుడు రోమా 5వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. In the meantime, let's read Romans 10. ఇప్పుడు దీనికి మధ్యకాలంలో రోమా 10వ అధ్యాయంలో మనం చదువుదాము. Verses 1 to 3. రోమా 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి ఎరిగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Okay, so here the Jews then, having a zeal for God. చూడండి, ఇక్కడ యూదులు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారై ఉన్నారు. But not according to knowledge. అయితే వారు జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండలేదు. So what do they not know in verse 3? 3వ వచనంలో వారికి ఏం తెలియలేదు? They were ignorant of God's righteousness. వారు దేవుని యొక్క నీతిని ఎరగక ఉన్నారు. So they went about to establish their own righteousness. వారు తమ సొంత నీతిని స్థాపించపూనుకుంటున్నారు. If we obey the commands of God, are we righteous? మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే మనం నీతిమంతులమేనా?
we're faithful, are we righteous? మనం నమ్మకస్తులమైతే మనం నీతిమంతులమేనా? God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. If we're kind, are we righteous? మనము కనికరం కలిగిన వారమైతే మనం నీతిమంతులమేనా? We're to walk in the steps of Christ. మనం క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాము. And Christ obeyed all the commands of God. క్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడి ఉన్నాడు. So he had God's righteousness, not his own. ఆయనకు దేవుని యొక్క నీతి ఉన్నదే కానీ తన స్వనీతి ఆయన కలిగి ఉండలేదు. He said, I can of mine own self do nothing. నేను నా అంతటి నేను ఏమీ చేయలేదని చెప్పి ప్రభు యేసు చెప్పి ఉన్నాడు. Matthew 15, మత్తయి 15వ అధ్యాయము verses 8 and 9. 8-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. So they teach the commandments of men whose righteousness is this. చూడండి, వారు మనుషుల యొక్క పద్ధతులను బోధిస్తున్నారు అని అంటే అది ఎవరి యొక్క నీతి అయి ఉన్నది? And Jesus said many such things you do. చూడండి, అనేక మంది మీరు అలాంటి పారంపర్యాలు అనేకాలు చేస్తున్నారని చెప్పి యేసు చెప్తున్నాడు అని చూసి. They didn't know God's law, but they made up their own laws. వారికి దేవుని యొక్క చట్టం తెలియదు కానీ వారు సొంత చట్టాన్ని తయారు చేసుకున్నారు. Well, what are men's commandments to God? దేవుని యొక్క దృష్టికి మనుషుల యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? They washed all these pots. What was that to God? చూడండి, వారి యొక్క కుండలన్నింటినీ కడుక్కుంటున్నారు. ఈ యొక్క కార్యాలన్నీ దేవునికి ఏ విధంగా ఉన్నాయి? That was their own righteousness. They were filthy rags. చూడండి, అవి వారి యొక్క సొంత నీతి అయి ఉన్నది. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి దేవునికి అంటే మురికి గుడ్డగా ఉన్నాయని చెప్తున్నాడు. Isaiah 64 verse 6. యెషయా 64వ అధ్యాయము 6వ వచనము. The Jews were doing the same thing. యూదులు కూడా అలాగే చేస్తున్నారు. 66 ఐజియా 66 64 6. 64వ అధ్యాయము 5-4 వచనం చదువు. మేమందరము అపవిత్రులము వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఓకే. So when men go about to establish their own righteousness, what does God think of? చూడండి, మనుషులు తమ సొంత నీతిని స్థాపించ పూనుకున్నప్పుడు దేవుడు దాన్ని చూసి ఏమనుకుంటున్నాడు? God's thoughts are not man's thoughts. దేవుని యొక్క తలంపులు మనుషుల యొక్క తలంపులు వంటివి కావు. And so when men make up their own laws, they're a filthy rag to God. మనుషులు తమ సొంత చట్టాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నవి. Then how can we have our own righteousness? అలాగైతే మనము మనకు సొంత నీతిని ఎలాగూ కలిగి ఉండగలము? How can we have God's righteousness? ఎలాగూ మనం దేవుని యొక్క నీతిని పొందగలము? If we obey God's commands, whose righteousness is that? మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే అది ఎవరి యొక్క నీతి అయి ఉన్నది? So we need to understand that the gospel reveals God's righteousness. చూడండి, సువార్త అనేది దేవుని యొక్క నీతి యందు బయలుపరచబడి ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలను. And that's how we need to run this race. ఆ విధంగానే మనం ఆ యొక్క పరుగులో పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాము. All right, Lord willing, we'll continue this tomorrow. ప్రభు చిత్తమైతే రేపు దీన్ని మనం కొనసాగించుదాము. Again, I appreciate your patience. మీ అందరికి కూడా మీ ఓర్పును బట్టి నేను అభినందన తెలియజేస్తున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. ఓకే. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ కుమారునందరి మీరు బయలుపరిచినటువంటి నీతిని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము, పొగుడుచున్నాము, గణపరుచున్నాము. మా తండ్రి, ఆయనను కలవరి శిలువలో అప్పగించి
ఆయన చేసినట్టు త్యాగం ద్వారానే మమ్మల్ని మీ యొక్క దత్తపుత్రులుగా మీ యొక్క బిడ్డలంగా మమ్మల్ని చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. ఇటు కార్యాలను మేము చదువుతూ ఉండగా మా తండ్రి మాకు మంచి జ్ఞానమును దయచేయండి. మా తండ్రి మేము అనేక విషయాల్లో జ్ఞానం లేకుండా తప్పిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. మా తండ్రి మాకు మంచి జ్ఞానం ఇచ్చి మా లోపాలను మేము చూసుకొని మా తండ్రి వాటిని సరిచేసుకోగలిగేటువంటి తగ్గింపగలిగినటువంటి మనసును మాకు దయచేయండి. మా తండ్రి అనేక మంది తమకు తెలియకపోయినో తాము ఎరిగి ఉన్నామనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. మా తండ్రి ఇటు సత్యమైనటువంటి బోధలు వారికి వినపడినప్పుడు మా తండ్రి వారు విన్నప్పుడు వాటిని అంగీకరించి ఆ సత్యానికి లోబడినట్లు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి ప్రత్యేకంగా ఈ రాత్రికాల దీవెనతో ఈ తరగతిని మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. బోధించినట్టు మీ యొక్క దాసుని మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. విన్నటువంటి మా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళా రేపటి తరగతిలో మేము కలుసుకునేంత వరకు మీ కాపుదల ఉంచగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అందరికి వందనాలండి సహోదరులారా. ఓకే బ్రదర్.